దుబాయ్ నగరంలో ప్రముఖ ఐకానిక్ సింబల్గా ఉన్న బుర్జ్ ఖలీఫా టవర్ లాంటిదాన్ని హైదరాబాదు శివారులో ఉనికిలోకి రానున్నటువంటి ఫ్యూచర్ సిటీలోను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 13 నుండి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్లలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నేతృత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వ బృందం దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను పారిశ్రామికవేత్తలకు ప్రదర్శించి నిర్మాణం కోసం ముందుకు రావాల్సిందిగా కోరే అవకాశం ఉంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లను ఇక్కడ ఇన్వెస్టర్లకు పరిచయం చేశారు. దీనికి కొనసాగింపుగా నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక డిజైన్, ప్లానింగ్ గురించి ఈసారి పర్యటన సందర్భంగా వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సచివాలయ వర్గాల సమాచారం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్నందున ఫోర్త్ సిటీకి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు రాకపోకలకు వీలుగా ఉంటుందని ప్రభుత్వం ఉద్దేశం. దీనికి తోడు ప్లాండ్ సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నందున ఇండస్ట్రియల్, ఫార్మా, కమర్షియల్, టూరిజం క్లస్టర్లను ఫోర్త్ సిటీలో నెలకొల్పాలని ఆలోచిస్తోంది. వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కానుంది. ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 సిటీలుగా ఉండగా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీగా అవతరించనుంది. ఫోర్త్ సిటీకి సింబాలిక్ గా బుర్జ్ ఖలీఫా టవర్ లాంటిదాన్ని ఈ సిటీ మధ్యలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 300 అడుగుల వెడల్పైనటువంటి రహదారులు, వాటికి అనుసంధానించేలా రేడియల్ రోడ్లపై ఇప్పటికే రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టమైన అవగాహనతో ఉంది. ఎలాగూ రీజనల్ రింగ్ రోడ్ ఈ సిటీ మీదుగా వెళ్తున్నందున రోడ్డు కనెక్టివిటీ కూడా సౌలభ్యంగా ఉంటుంది. స్పోర్ట్స్, స్కిల్స్ యూనివర్సిటీలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి వివిధ రంగాలకి కూడా ఫోర్త్ సిటీలో భాగం చేయాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. దుబాయ్ నగరంలో పక్కా ప్రణాళికతో అర్బన్ సిటీని నిర్మించినట్లుగానే హైదరాబాద్ శివారులో శంషాబాద్, అవతల వైపు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలోని ప్రాంతాలలో కొన్ని ఫోర్త్ సిటీలో భాగం కానున్నాయి. ఇప్పటి వరకు పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతమంతా ఫోర్త్ సిటీ నిర్మాణంతో డెవలప్డ్ ప్రాంతంగా మారనుంది. ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే సిటీగా ఆవిర్భవించనుంది. సైబరాబాద్ ప్రాంతంలో దాదాపుగా ఖాళీ జాగా లేకుండా ఐటీ, దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటై హైదరాబాద్, సికింద్రాబాద్లతో పోల్చలేని రీతిలో అభివృద్ధి చెందింది. దీన్ని మరిపించేలా ఫోర్త్ సిటీ ఉనికిలోకి రావాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. దీనికి తోడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కనుంది. దావోస్ పర్యటన తర్వాత ఏ దేశాల కంపెనీలు ఫోర్త్ సిటీ అభివృద్ధిలో పాలు పంచుకుంటాయనేది స్పష్టం కానుంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.